హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్. ఈరోజు మీ ముందుకి ఫ్రెండ్స్ నేను అల్లం చట్నీ నిల్వ ఉండే పద్ధతిలో మీ ముందుకు తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది నేను ఆల్రెడీ పచ్చిమిర్చితో చేసే అల్లం పచ్చడి మన ఛానల్లో చేసి పెట్టాను. షార్ట్స్లో ఉంది ఫ్రెండ్స్, వెళ్ళి చూసేసేయండి. అది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అది కాకుండా అల్లం పచ్చడితో పాటు పల్లీ చట్నీ ఎలా చేయాలి, ఇడ్లీ సాఫ్ట్గా మెత్తగా దూదుల్లాగా హోటల్ స్టైల్లో ఎలా చేయాలి అనేది కూడాను మన ఛానల్లో ఫుల్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్. అది డిస్క్రిప్షన్లో పెడతాను నేను. అదే మన వీడియో కింద వీడియో పెడతాను, కన్ఫర్మ్గా చూసేసేయండి. ఇంత పర్ఫెక్ట్గా చేయడానికి కారణం మా నాయనమ్మ 50 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. తను 50 ఇయర్స్ హోటల్ నడిపి మా అమ్మగారికి ఇస్తే మా అమ్మ 25 ఇయర్స్ హోటల్ ఎక్స్పీరియన్స్. ఏదేమైనా తిను నడపని ఏదైనా 50 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికీ. మా అమ్మగారు 25 ఇయర్స్ చేసి ఇప్పుడు అనేది ఇంకా మా పెళ్ళిళ్ళు అయిపోయాక హోటల్ అనేది మానేశారు. ఇప్పుడు మా మదరు కుకింగ్ ఫీల్డ్లో ఉన్నారు. ఆ విధంగా ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఎండుమిర్చి, అల్లం, ఏదో ఫస్ట్ బెల్లం నన్ను చింతపండు వేసి మిక్సీ పట్టి తర్వాత ఆ విధంగా కాదు ఫ్రెండ్స్. చక్కగా ముందు పోపు ఫ్రెండ్స్. ఆవాలు, పచ్చెనగపప్పు అండ్ సాయి మినపప్పు, ధనియాలు, ఇవన్నీ కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం ఇలా అన్నీ చక్కగా దోరగా ఏపుకోవాలి ఫ్రెండ్స్. ఏపుకున్నాక మిక్సీలో బెల్లం, కొంచెం చింతపండు ఉండదు కదా ఫ్రెండ్స్, దాంట్లో నానబెట్టిన వాటర్. అంతకుమించి వాటర్ అనేది వేయకూడదు. వాటర్ వేస్తే మనకి ఎన్నో రోజులు నిల్వ ఎక్కువ ఉండదు. చింతపండు వేస్తాం కదా ఫ్రెండ్స్, అంతే. తగినంత ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టేసేసుకొని చక్కగా మనం ఆల్రెడీ వేసుకున్న పోపు అది పైన ఆ నూనె ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ నూనె ఆ పోపు కొంచెం లైట్గా వేడి చేసుకొని వేసుకున్నాము అంటే 1 మంత్ అయినా మనకి పచ్చడి అనేది ఇంత కూడా చెక్కు చెదరదు. మా నాయనమ్మ గారి స్టైల్ ఫ్రెండ్స్. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో, యమ్మీగా ఉంటుందో. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చిన్న యూట్యూబ్ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫుల్ వీడియో కూడాను ఫ్రెండ్స్. సో మన వీడియోలో ఉంది ఇడ్లీ సాఫ్ట్గా రావాలి అని మన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి కూడా. థ్యాంక్ యూ సో మచ్.